కేరళ హైకోర్టు జడ్జిలుగా పనిచేసినటువంటి పీకే శంషుద్దీన్ అండ్ జస్టిస్ కె సుకుమారన్ గారు కూడా కేజీ బాలకృష్ణన్ గారి మీద తర్వాత ఆయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా నియమింపబడ్డారు. ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు ఆయన కూడా చేశారు. ఆయన రాజీనామా చేస్తే బాగుంటుంది జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అని. Justice Krishnaiyer wrote an open letter to the Congress General Secretary Rahul Gandhi in 2011. 2011లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఓపెన్ లెటర్ రాశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ లెటర్లే రాశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాస్తే తప్పు, మిగిలిన ఇంతమంది రాసినవి కానీ ఇంతమంది వ్యాఖ్యలు చేస్తే కానీ తప్పు కాదా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము? సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరగదు. వీళ్ళందరూ ఉన్నారు, పైన ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఆర్గ్యుమెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడడం మొదలెడితే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. వాదనల్లో ఇవన్నీ కూడా వినిపించుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీద చర్యలు ఎలా తీసుకుంటారో ఒకసారి వివరించాల్సి ఉంటుంది కదా. అప్పుడు ది జ్యుడికేచర్ a sacred instrument with great powers to punish corruption is itself corrupt. ఎంత బాగా చెప్పారు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు. ద జ్యుడికేచర్ న్యాయ వ్యవస్థ ఇన్స్ట్రుమెంట్ విత్ గ్రేట్ పవర్స్ టు పనిష్ కరప్షన్, అవినీతి పరులను శిక్షించే న్యాయ వ్యవస్థలోనే న్యాయమూర్తులే అవినీతిలో ఇరుక్కుపోయారంటే చాలా దారుణం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు. నాట్ ఏ సింగిల్ జడ్జ్ హ్యాస్ బీన్ కాట్ పనిష్డ్. ఈ రోజు దాకా కూడా ఒక్క జడ్జిని, అంటే ఆ రోజు నాడు ఒక్క జడ్జిని పనిష్మెంట్ ఇవ్వలేదు. ఇన్ 2013 he wrote to the then President Pranab Mukherjee seeking a probe and action against some senior Supreme Court judges who he said are suspect of moral deviance. He told the President that the scourge of bribery, tainting politics and not polluted the judiciary for long, but that was becoming a matter of the past. 2013లో ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారికి లేఖ రాశారు విఆర్ కృష్ణయ్య గారు. సుప్రీంకోర్టు జడ్జిల్లో అవినీతి పెరిగిపోయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. మరి అటు ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారికి కూడా లేఖ రాశారు కదా విఆర్ కృష్ణయ్య గారు. ఆయన మీద కూడా ఏం చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు ఎలా తీసుకుంటారు సార్? పచ్చా పిచ్చి కొట్టాలరా, కాస్త ఆలోచించండి. జస్టిస్ జేఎస్ వర్మ, ఈయన కూడా సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు. సుప్రీంకోర్టులో ఐ కాంట్ సే దట్ దేర్ హ్యాస్ నాట్ బీన్ ఏ సింగిల్ కరప్ట్ జడ్జ్ ఈవెన్ ఇన్ ద సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టులో కూడా అవినీతి పరులైన జడ్జీలు లేరు అని నేను చెప్పను అని జస్టిస్ జేఎస్ వర్మ గారు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో కూడా అవినీతి పరులైన జడ్జిలు ఉన్నారని వ్యాఖ్యానించారు. యూ హ్యావ్ దట్ ఇన్ పబ్లిక్ నాలెడ్జ్. జస్టిస్ జేఎస్ వర్మ హూ వాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ మార్చ్ 1997 టు జనవరి 1998, 1997 మార్చి 1997 నుంచి జనవరి 1998 వరకు జస్టిస్ జేఎస్ వర్మ గారు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన సిఎన్ఎన్ ఐబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. I cannot say that there has not been a single corrupt judge even in the Supreme Court. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అవినీతి పరులైన జడ్జిలు లేరు అని అనడం లేదు. అంటే ఉన్నారంటే కదా అర్థం అక్కడ. మరి ఫార్మర్ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ గారి మీద యాక్షన్ తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకుంటారా? Justice Verma also revealed that his successor, Chief Justice of India, M.M. Punichi, was sworn in despite of his reservations because the then Prime Minister I.K. Gujral did not order an inquiry into the allegations which he had forwarded to him, requesting a probe. Justice Verma garu చెప్పారు, తన తర్వాత చీఫ్ జస్టిస్ అయిన M.M. Punichi మీద నేను అవినీతి ఆరోపణలు చేస్తూ అప్పుడు ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్ గారికి లేఖ రాశాను. బట్ ఐకే గుజ్రాల్ గారు, ఆనాటి ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్ గారు దాని మీద విచారణ జరిపించలేదు కనుక ఆయన చీఫ్ జస్టిస్ అయ్యాడు. When I joined the bar 40 years back, no one talked about the corruption even in the district judges. Now when people talk about the corruption even in the apex court, I feel like it is a slap on my face.
40 ఏళ్ల క్రితం నేను బార్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అంటే జేఎస్ వర్మ గారు అన్నారనమాట, 40 ఏళ్ల క్రితం నేను బార్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్క జడ్జి మీద కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. ఈ రోజు నాడు సుప్రీంకోర్టు జడ్జిల మీద, హైకోర్టు జడ్జిల మీద అవినీతి ఆరోపణలు వస్తే నా లెంపకాయ నేను కొట్టుకున్నట్లుగా అనిపిస్తోంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు జస్టిస్ జేఎస్ వర్మ గారు. జస్టిస్ ఏకే గంగూలీ 9వ జడ్జి. ఆన్ కరప్షన్ ఇన్ ద జ్యుడిషియరీ వైల్ రిలీజింగ్ a book on corruption in 2011, Supreme Court Judge Justice Ganguly said, I am happy that Professor Rajkumar also talked about corruption in the judiciary. He has referred to recent cases of impeachment, but in the next edition, he may kindly correct the Justice Dinakaran is not from Sikkim High Court, but basically from Madras High Court. Both the learned judges refer to, I cannot defend them. I feel sorry for them. If the judges of the High Court today are accused of the kind of things, then what will happen to eliminate corruption? Even then, I appreciate the candor and the courage with which Professor Rajkumar was attempted this book. This is a very violent effort. Ani hat tip to well-known lawyer Parthasarathi Sengupta from Kolkata for helping. Ani ఆయన కూడా జస్టిస్ ఏకే గంగూలీ గారు కూడా కోర్టుల్లో న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నదని చెప్పారు. ఆయన మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి చెప్పాలి. రామ్ జెఠ్మలానీ బ్లేమ్స్ హిస్ డిస్మిసల్ యాజ్ లా మినిస్టర్ ఆన్ అటార్నీ జనరల్ సోలీ సౌరభ్జీ. ఎన్ని నిమిషాలు వచ్చిందన్న? 5 నిమిషాల్లో ముగించేద్దాం, తప్పదు. రామ్ జెఠ్మలానీ బ్లేమ్స్ హిస్ డిస్మిసల్ యాజ్ లా మినిస్టర్ ఆన్ అటార్నీ జనరల్ సోలీ సౌరభ్జీ. రామ్ జెఠ్మలానీ గారు న్యాయశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఆయన సుప్రీంకోర్టు జడ్జి. On July 22nd, as Law Minister Ram Jethmalani was driving from Mumbai to Pune to address the Symbiosis Law College, his cell phone rang. ఆయన వస్తూ ఉంటే, బాంబే నుంచి పూనాకు వస్తూ ఉంటే ఆయన సెల్ ఫోన్ మోగిందట. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జస్వంత్ సింగ్ వాజ్ అన్మిస్టేకబుల్ ఇన్ డీప్ బ్యారిటోన్. మీరు ప్రైమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని రాజీనామా చేయమని కోరారు అని చెప్పారట. ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకి కారణాలు ఏంటంటే, there was a personal clash between the law minister and the attorney general. Jethmalani felt Soli Saurabh were exceeding his brief and flaunting his political clout. There were exchanges of rude letters and serious accusations on both sides. Chief Justice A.S. Anand, Supreme Court Chief Justice A.S. Anand garu aa roju naadu took exception to the not being consulted on the appointment of MRTP commission head. Jethmalani felt the judiciary was poaching on the executive turf. ఆయన జస్టిస్ ఏఎస్ ఆనంద్ గారి సతీమణి ఆదర్శ్ సేన్ ఆనంద్. ఇట్ వాజ్ ఆనంద్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి ఏఎస్ ఆనంద్ గారి సతీమణి కుమార్తెలకి భూసేకరణ చట్టం కింద ఏది ఇప్పుడు ఏదో మన అమరావతి భూ కుంభకోణాల్లో జరిగినాయి కదా, అట్లాగే కొన్ని అభియోగాలు మోపారు కదా కొంతమంది మీద. అది జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గారికి రాసిన లేఖలో ప్రస్తావించారు. అలాగే భారతదేశ లా మినిస్టర్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏఎస్ ఆనంద్ గారి మీద అభియోగాలు మోపారు రామ్ జెఠ్మలానీ గారు. ఏఎస్ ఆనంద్ గారి కుమార్తెకి భార్యకి భూసేకరణ చట్టము 12 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి భారీగా
నగదు లబ్ధి చేకూర్చే విధంగా జడ్జిమెంట్ ఇచ్చారు, తీర్పు ఇచ్చారు. 20 సంవత్సరాల తర్వాత తీర్పు ఇచ్చారు. జస్టిస్ ఏఎస్ ఆనంద్ గారికి ఆ గారి కుమార్తెకి భార్యకి లాభం కలిగింది నగదు రూపేణ, కనుక వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పినందుకు ఆయన రాజీనామా చేయమని అడిగారు. ఆయన సెక్రటరీ జనరల్ రాజ్యసభ గారికి ఒక లేఖ రాశారు. అందులో 300 పేజీల లేఖ అది. అందులో ఎనెక్సర్తో పాటు రాసి, నేను పార్లమెంట్లో మాట్లాడతాను, ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి, నేను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరణ అడిగితే ఆయన మాట్లాడితే ఆ రోజు నాడు పార్లమెంటు చాలా దెబ్బతినేస్తుంది, పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఆయన నోరు నొక్కేశారు. రామ్ జెఠ్మలానీ గారి నోరుని నొక్కేసినట్లుగానే ఆయనకు అవకాశం కల్పించలేదు, ఆయన మాట్లాడలేకపోయారు. తర్వాత ఆయన రాజీనామా అయిపోయిన తర్వాత కూడా ఆయన ప్రముఖ పాత్రికేయుడు వినీత్ నారాయణ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆ సంఘటన వివరాలు మొత్తం చెప్పారు ఆయన. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ గారి కుమార్తె భార్యకి ఆయన జడ్జిగా ఉండి ఎలా లాభాలు చేశారు అన్నది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో 16వ తారీఖు నుంచి జరగబోయే విచారణలో కొన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభియోగాలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇలాంటివి కొన్ని ఉన్నట్లుగానే ఉన్నాయి కదా, వాటి మీద కూడా విచారణ జరుగుతుందని ఆశిద్దాము. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు రాదని ఆశిస్తూ సర్వోన్నత న్యాయస్థానము సరైన చర్యలు తీసుకుంటుందని, త్రిసభ్య ధర్మాసనం సరైన తీర్పు చెబుతుందని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కోర్టులు ప్రభుత్వాలను కూల్చలేవని చెబుతూ ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించవద్దని చెప్పి న్యాయస్థానాల్ని వేడుకుంటూ జై హింద్.